అంతేగాని తెలంగాణను అవమానపరచకండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే, ఓ పక్కనేమో 500 కోట్లు లేవంటాడు, ఇంకో పక్కనేమో నా పోటీ న్యూఢిల్లీతో కాదు న్యూయార్క్తో అంటాడు. మరి 500 కోట్లు లేని వాళ్ళు న్యూయార్క్ లెక్క ఎట్లయితారు నాకు అర్థం కాదు. అంటే విషయం ఏంటంటే ఆయనకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంతా బబ్రాజమాజం భజగోవిందం అన్నట్టు అవుతుంది పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతున్నా, మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు, తెలంగాణను అవమానం చేయకండి. తెలంగాణలో మంచి పొజిషన్లో ఉన్నారు, దాన్ని అట్లా నిలబెట్టండి, ముందుకు తీసుకెళ్ళండి. బాధ్యత గల ప్రతిపక్షంగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం, కానీ అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నేను అదే చెప్తున్నా కదా, మంచిగా నేను పాయింట్ టు పాయింట్ లెక్క చెప్పిన. బీఆర్ఎస్ తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్ల రూపాయలు. నేను ఆల్రెడీ మీకు 9 లక్షల పైచీలకు లెక్క చెప్పిన. అది కాకుండా సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్లు. అదేవిధంగా నెలకు వచ్చేటటువంటి ఆదాయంలో 18,800 కోట్లు వస్తే 6,000 కోట్లకి ఎక్కువ ప్రభుత్వానికి ఖర్చు అయితే లేదు. మరి ఇక్కడ పోతున్నట్టు ఈ 12,000 కోట్లు, దాని మీదనే మేము వైట్ పేపర్ అడుగుతా ఉన్నాం. ఈ 12,000 కోట్లల్లో ఈ 15 నెలలలో ఒక్క పెద్ద పని కూడా వాళ్ళు చేయలే. మరి ఎవరికి ఇస్తున్నారు పైసలు? ఎందుకోసం ఇస్తున్నారు పైసలు? ఎందుకు అప్పులు ఇంకా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద భారం వేస్తున్నారని నేను ప్రశ్నిస్తాను. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలంటే ఒక సాలిడ్ పథకం ఏదైనా ఉండాలి కదా. నిన్న మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, ఏమన్నారు, స్కూల్ డ్రెస్లు ఇచ్చేటటువంటి పథకం ఇస్తామన్నారు. అది మేము ఇస్తున్నదే, ఇదివరకు ఇచ్చిందే. మేము 50 రూపాయలు ఇస్తుంటిమి, ఆయన దాన్ని 75 రూపాయలు చేస్తా అన్నారు. కానీ మేము 50 రూపాయలు 2 సార్లు ఇచ్చేది, ఆయన 75 రూపాయలు ఒకటేసారి ఇస్తా అన్నాడు. అంటే కోషిని తప్పితే పెంచింది ఏం లేదు. ఏ పథకం తీసుకున్నా కేసీఆర్ గారి పథకంలో కోతలు పెట్టడం తప్పితే ఆయన చేస్తున్నటువంటిది ఏమీ లేదు. కొత్త పథకం లేదు. అప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు తప్పితే ఏ ఒక్క విషయంలో కూడా ఏదో గొప్పగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఆలోచన కనపడతలేదు. పెట్రోల్ బంక్ పెట్టించినామన్నారు బ్రదర్ మహిళలకు. ఏంది మొత్తం జిల్లా సమాఖ్యలో అంటే వేలాది మంది మహిళలకు కలిసి దాని లాభం పంచుతారంట. అంటే జుట్టుకు రూపాయి కూడా రాదబ్బా నేను చెప్పేది. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా కోటీశ్వర్లు అవుతారు మహిళలు? సాలిడ్ స్టెప్స్ ఉండాలి కదా, అవి లేవని అంటున్నాం. మేము కూడా ఏమంటున్నాం, 15 నెలల్లో వచ్చిన ప్రభుత్వం మా మీద అప్పుడే అభాండాలు వేస్తున్నారా అని ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు. కరెక్టే, 15 నెలలు. కానీ 15 నెలల్లో పునాది తీయడానికి టైం సరిపోదా? మీకు బ్లూ ప్రింట్ రావడానికి టైం సరిపోదా? బిల్డింగ్ అవుతుందని మేము అనుకుంటలేం. అట్లీస్ట్ ఒక ఫౌండేషన్, ఒక కరెక్ట్ తొవ్వలో పోతున్నారు మీరు అనుకుంటే విమర్శ చేయాల్సిన అవసరం మాకేముంది? పునాదాన్ని వేయాలి కదా. ఆ పునాదే లేదన్నది మా బాధ, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఆయన చేసేది ఏం లేదబ్బా, ఆయన పాత్ర లేదు. మహిళా దినోత్సవం నాడు మహిళల కోసం అని చెప్పి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. ఆ మహిళా బిల్లు కోసం ఇగో ఈ అక్క నేను మేమందరం పోయి ఢిల్లీలో ధర్నా చేస్తే ఆనాడు ఒత్తిడి పెంచితే సోనియా గాంధీ గారి మీద కేసీఆర్ గారు ఉత్తరం రాస్తే ఆ తర్వాత ఎన్డీఏ వాళ్ళు ప్రెషర్లోకి వచ్చి మహిళా బిల్లు చేసిర్రు. అది కూడా పోస్ట్ డేటెడ్ చెక్ లెక్క వేసిర్రు. మహిళా బిల్లు పాస్ అయ్యి ఎన్ని రోజులైంది? ఏమైనా మధ్యలో 3 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి, ఆడ ఎమ్మెల్యేలను కానియలే. మరి ఇప్పుడన్నా వాళ్ళు కనీసం జనాభా లెక్కలు చేస్తేనే ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతారు మహిళలు. మాకు ఇక్కడ 53 మంది ఎమ్మెల్యేలు అవుతారు మహిళలు. ఘంటాపథంగా చెప్తున్నా, ఇక్కడ ఈ రాష్ట్రంలో 53 మంది మహిళా ఎమ్మెల్యేలు అవుతారంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మా రాష్ట్రానికి సంబంధించి నేను ప్రతి నెల కనీసం 500 కోట్ల రూపాయలు కూడా ప్రగతిశీల పనులపైన, నిర్మాణాత్మక పనులపైన అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చేయలేకపోతా ఉన్నా అని చెప్పి బాధను వ్యక్తం చేశాడు. ఇంకొక మాట ఏమన్నాడు, నేను 5,500 కోట్ల కన్నా ఎక్కువ నాకు వస్తలేదు, నాకు వెసులుబాటు లేదు రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు, ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం 18,800 కోట్ల పైచిలకు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది. అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే జీతాలకు, అప్పులకు, ట్యాక్సులకు, వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు 6,000 కోట్లు. అంటే 18,800 కోట్లలో మీరు 6,500 కోట్లు తీసేస్తే మీకు నికరంగా 12,000 కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రతి నెల దాదాపుగా 3,000 యావరేజ్ తీసుకుంటే 3,000 కోట్ల పైచీలకు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఏదో ఒక్క నెలలో మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఇంకొక నెలలో 7,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆర్బీఐ బాజాబ్తా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే, కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. దీని ప్రకారమే యావరేజ్గా 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా? ఎవరు ఖర్చు పెడుతున్నారు ఇది?
ఎక్కడ ఖర్చు అవుతుంది ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? వారు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు నేషనల్ మీడియాలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయి అయి ఉండి 500 కోట్లు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారు అంటే, ఆ వ్యక్తి ఆ విలేకరు అడిగిండు, ఏమయ్య మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటారు, రైతులకు ఇస్తామంటారు, ఉద్యోగాలు ఇస్తామంటారు, ఇవన్నీ చెప్పొచ్చిండ్రు, ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా, మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు 2500 అని అడిగితే, అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే 500 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం నా దగ్గర డబ్బులు లేవు, మా రాష్ట్రం బాగలేదు, మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? నీకు నికరంగా ఆదాయం 12,000 కోట్లు వస్తున్నాయి, 18,800 కోట్లలో 6,000 ఖర్చు పెట్టగా 12,000 కోట్లు మిగులుతున్నాయి, 3,000 కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది. ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిండ్రు. ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి, అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ నిన్నటితోని 7వ తారీఖుతోని 15 నెలలు అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజుతోని వీరు తీసుకొచ్చిన అప్పు, ఈ 15 నెలలలో వీరు తీసుకొచ్చినటువంటి అప్పు అక్షరాల 1,50,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చారు. 15 నెలలల్లో 1,50,000 కోట్ల అప్పు అంటే ఆ అప్పు మామూలుగా తీసుకురాలే. 2024 నవంబర్ 30 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ రోజు వరకు తీసుకున్నటువంటి అప్పు మొత్తం 1,52,918 కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే. అంటే నెలకు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు మీరు. మరి 10,000 కోట్ల రూపాయలు ఏడిపోయినట్టు? మీరు కనీసం మహిళలకు 2,500 ఇస్తలేరు, రుణమాఫీ ఇంతవరకు సంపూర్ణంగా కాలేదు, రైతు బంధు సంపూర్ణంగా కాలేదు, రైతు బీమాకి ఇంకా బాకీ పడి ఉన్నారు, బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేదు, అది కాస్త బోగస్ అయిందని అందరూ